Hello friends, welcome to my channel. As Ganesh Chaturthi is nearby, we are going to make one Ganesha idol at home. That too we are going to make with the items which are used for Navagrahas. For the 9 planets which we use, with them we are going to make one Ganesha. So మనం ఈరోజు ఒక గణేష మూర్తిని నవగ్రహాలు ఏదైతే ఉన్నాయో దానికి ఉపయోగించే ఐటమ్స్ తోటి తయారు చేస్తున్నాము. సో ఫస్ట్ ఇది గోధుమ పిండి. దిస్ ఇస్ వీట్ ఫ్లోర్. సూర్యుడికి దిస్ ఈజ్ ఫర్ సన్ ప్లానెట్. దిస్ ఈజ్ ఆటా. ఇది మనకి పదోన్నతి రాజయోగం కలిగిస్తుంది. దిస్ గివ్స్ అస్ రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్. సో సెకండ్ ఈజ్ ఫర్ జూపిటర్. ఇది గురువు కోసం. హల్దీ అంటే పసుపు. ఇది మనకి జ్ఞానము విజ్డమ్ పెంచుతుంది. సో నెక్స్ట్ వాటర్. ఇది చంద్రుడికి మనము నీళ్లు ఇస్తామన్నమాట. ఇది మనకి ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ పెంచుతుంది. సో నెక్స్ట్ వీనస్కి శుక్రుడు. వీనస్ అంటే శుక్రుడు. ఈయనకి మనము ఘీ ఇస్తాము. ఘీ లగ్జరీని, ప్రాస్పెరిటీని పెంచుతుంది. అంటే మనకి సుఖము, సంతోషము, శ్రేయస్సు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ శనిగ్రహంకి నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, మిరియాలు లేదా లవంగాలు. ఇది మనము శనిగ్రహం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ అంగారకుడికి లాల్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందులు అనమాట. ఇవి దీస్ ఆర్ ఫర్ మార్స్. ఇది మనలో కోపము, అగ్రెషన్, యాంగర్, అహంకారం తగ్గిస్తుంది. నెక్స్ట్ కేతువుకి ఉలవలు. దిస్ ఈస్ ఫర్ ప్లూటో. దిస్ ఈస్ ఓట్స్. దీస్ ఆర్ ఓట్స్. సో దిస్ ఫర్ కేతువు. ఇది మనకి విల్ పవర్ని స్ట్రాంగ్గా చేస్తుంది కేతు. సో నెక్స్ట్ నెప్ట్యూన్ అంటే రాహువు. ఈయనకి నల్ల మినుములు. ఇది మినుములు, బ్లాక్ ఉరద్ దాల్. ఇది కూడా మనలో నెగటివిటీని దూరం చేస్తుంది. సో నెక్స్ట్ మెర్క్యూరీ అంటే బుధుడికి మనం పెసలైనా పెట్టచ్చు, లేదు ధనియాలైనా యూజ్ చేయొచ్చు. ఇది మనము మంచి బుద్ధి ప్రసాదిస్తుంది మనకి. ఓకే, కమ్యూనికేషన్ పెంచుతుంది, మనకి మంచి బుద్ధినిస్తుంది. సో దానికోసం మనము ఈ 9 ఏదైతే ఉందో ఇవన్నీ ఉపయోగించి మనము ఒక వినాయకుడు తయారు చేద్దాము. సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆటా వేసుకుందాం. మనకి ఏ సైజు బొమ్మ కావాలో అంత వేసుకుందాం. దిస్ ఈజ్ ఫర్ సన్. సూర్యుడి కోసం ఆటా తీసుకున్నాం. ఇప్పుడు పసుపు కూడా తీసుకుందాం. దిస్ ఈజ్ ఫర్ జూపిటర్. గురువు కోసం పసుపు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది చంద్రుడి కోసం మనము నీళ్లు తీసుకుంటున్నాము. మీ దగ్గర గంగాజలం ఉంటే యూ కెన్ యూస్ గంగాజల్ ఆల్సో. దీన్ని గట్టిగా ఒక ముద్దలాగా చేసుకుందాం. ఇందులో శుక్రుడి కోసం ఫర్ వీనస్ వీఆర్ యాడింగ్ ఒక 2 స్పూన్లు ఘీ. మంచి ఆవు నెయ్యి అయితే బాగుంటుంది. సో యూ కెన్ యూస్ 2-3 స్పూన్స్ ఘీ. దీన్ని బాగా ఒక ముద్దలాగా చేసుకుందాం. సో ఇందులో తగినంత వాటర్ వేసుకొని మనము ఒక ముద్దలాగా కలుపుకోవాలి. దీనిలో మనము 4 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఒకటి ఆటా, నెక్స్ట్ పసుపు, తర్వాత తగినన్ని నీళ్లు, నెక్స్ట్ ఘీ.
Okay, we have mixed only 4 ingredients in this, that is atta and turmeric, water and ghee. సో ఇలాగా ఒక మెత్త ముద్దలాగా అయింది. సో దీన్ని మనం ఇప్పుడు డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ విల్ టేక్ 1 ball ఫర్ బేస్ అండ్ 1 ball ఫర్ Ganesha's stomach and 1 for head. ఇలాగా మనం డివైడ్ చేసుకుందాం. అండ్ 1 we take and make it into half. సో ఇది లెగ్స్కి 2 legs, this will become 2 legs. అలాగే 2 hands, ఇది కొంచెం చిన్న సైజే తీసుకుందాం. And we'll make 1 తొండం, ట్రంక్కి ఒకటి తీసుకుందాం, ఇది క్రౌన్కి యూజ్ అవుతుంది. సో విల్ అడ్జస్ట్ ఆల్ దీస్ బాల్స్ అండ్ మేక్ 1 గణేష. సో ఇలా స్మూత్గా బాల్స్ అన్నీ చేసి పెట్టుకుందాం. నా విల్ స్టార్ట్. ఒక ప్లేట్ తీసుకొని టేక్ అ ప్లేట్ అండ్ ఫర్ బేస్ this is going to be the base. Okay, ఒక బేస్ చేసుకొని the big ball is going to be the stomach portion. Then this is head. కొద్దిగా వాటర్, యూ అప్లై సమ్ వాటర్, దట్ విల్ గెట్ స్టిక్డ్ బై ఇట్ సెల్ఫ్. I will take 2 balls for legs. For legs we are going to make like this. Here one side and the other side also. You apply some water, then only it will get properly the shape. The other side, other leg. So both legs are proper. I will take for hands. Maybe I'll need some smaller one. So one hand is going to be like this. The other hand, it will be having 1 laddu, so it will be like this. వెనక నీళ్ళతో కొంచెం తడిపి అతికిచ్చేసేయాలి, అప్పుడు అతుక్కుపోతుంది. సో దిస్ ఈజ్ 1 hand. And now ట్రంక్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు చూసుకోవాలి. If it is too long, we can break it. See that the size will not go beyond the face. See that it's always towards the left side only.
So this is how the trunk should be. Okay, now for ears, we'll take small ball for ears. Can make it flat and we'll stick it with water on the sides. చిన్న చిన్న బాల్స్ తీసుకొని సైడ్స్లో జస్ట్ స్టిక్ చేసుకోవడమే అంతే. Like this, these are ears. Now for turban we'll make one. Now this side small ones. You can just apply water and paste it, that's all. You can place one laddu in the hand. Okay. This is how my Ganesha is looking. Maybe I can't take it now. Wait, I'll take this knife and give impressions for fingers. Legs and ears. You can take any toothpick also. Okay. Now for eyes I'll take lavang, that is clove. And here for this we can apply moong dal. This red moong dal. Like this. And for ears, this black gram, black urad dal. This will help us for vision, and this for
this will remove the negativity. Just stick some, that's enough. And we'll place black and white till, that is నువ్వులు కాల్ దగ్గర వేస్తే, and this is for Ketu, this oats. This represents the Mushik, that is Mushika means that is the Vahana of Ganesha. This will kill our ego. Okay, these are for the feet. For the feet, you put some this oats, and for hand also. For legs and hand, we put. Okay, now finally dhania. This is for wisdom. This we'll put all over the Ganesha. So whenever we are going to dissolve this and do Visarjan, we'll do at our home, so that after 1 week these will grow. Okay, these seeds will grow into coriander and we can consume it. And we'll pray Lord Ganesha, he gives us prosperity and health and wealth to our family.